చిత్రమైన త్యాగం. చందమామ కథ. వంగదేశంలో చైతన్యుడు ఒక గొప్ప భక్తుడు. చైతన్యుడు పేరొందిన పండితుడు, న్యాయశాస్త్రంలో నిధి. ఒకనాడు చైతన్యుడు పక్క ఊరికి వెళదామని బయలుదేరాడు. మధ్యదారిలో నది దాటాలి. సరే, నది మీద మెల్లిగా పడవ సాగుతోంది. పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ చెట్లు, పుట్టలు, కొండలు, మేఘాలు, ఆ దృశ్యాలన్నీ చూసి చైతన్యుడు తన్మయుడయ్యాడు. ఆ ఆనందానికి మేరలేకపోయింది. ఆనందంలో మన ప్రపంచమే మర్చిపోయాడు. అటువంటి స్థితిలో ఒక ఆయన చైతన్యుణ్ణి తట్టి లేపాడు. తెలుగులో పడి చైతన్యుడు ఇట్లా అన్నాడు: గదాధర్, నువ్వేనా? ఎన్నాళ్ళకు కలుసుకున్నామోయ్. గురువుగారి ఆశ్రమం వదిలిన తర్వాత ఇదే మనం చూసుకోవడం. నా హృదయంలో ఎంత ఆనందం కలిగిందో చెప్పతరం కాదు. నేస్తులిద్దరూ మనసు విడిచి పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. చిన్ననాటి ముచ్చటలు నెమరుగు తెచ్చుకుని ఎంతగానో పొంగిపోయారు. అవును, కాని మన గురువుగారికి మాట ఇచ్చావు, జ్ఞాపకం ఉన్నదా? ప్రపంచం యావత్తూ దిగ్భ్రమ చెందేటట్లుగా న్యాయశాస్త్రం రచిస్తానని అని జ్ఞాపకం చేశాడు గదాధర్. అవును, రచించాను. నా మాట నిలబెట్టుకున్నాను. అది చూచి నువ్వు చాలా సంతోషిస్తావనుకుంటాను అని చెప్తూ తను వ్రాసిన పుస్తకం గదాధర్ చేతికిచ్చాడు చైతన్యుడు. అది చదువుతూ గదాధర్ అమితంగా ఆశ్చర్యపోయాడు. అయితే ఎంత ఉత్సాహంతో చదవటానికి ప్రారంభించాడో క్రమంగా అతనిలో అంత విచారమూ అగుపడింది. ఇక చదువు సాగింది కాదు. టపీమని పుస్తకం మూసివేసి చైతన్యుడికి తిరిగి ఇచ్చివేశాడు. కాసేపు మౌనం తాల్చి ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఎందుకోయ్ గదాధర్, విచారపడుతున్నావు? మధ్యలోనే పుస్తకం మూసివేశావేమి? ప్రాణ స్నేహితుడిని కదా, నాతో చెప్పకూడదా అని అనేక విధాల బుజ్జగించడిగాడు చైతన్యుడు. గదాధరుడికి నోటమాట రావడం లేదు. పైగా కన్నుల వెంట బాష్పాలు రాలుతున్నాయి. పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. అయినా దుఃఖం ఆగడం లేదు. 1000 గ్రంథాలు రాస్తే మాత్రం ఫలితమేమిటి? ఒక్క మిత్రుడి విచారం తొలగించలేనప్పుడు? బాల్యంలో ఎట్లా గడిపామో అదేవిధంగా ఇప్పుడు కూడా నీ కష్టసుఖాలు పంచుకోవటానికి అవకాశం ఇయ్యవా నాకు అని చైతన్యుడు పరిపరి విధాల బ్రతిమలాడాడు. చివరికి తన మనసులో ఉన్న మాట ఇట్లా చెప్పివేశాడు గదాధరుడు: చైతన్య, ఏమి చెప్పమంటావు? నా జీవితం యావత్తూ దారపోసి పండితులు మెచ్చేటటువంటి న్యాయశాస్త్రం నేను ఒకటి రచించాను. కానీ నువ్వు రాసిన దాని ముందు అది దిగుదుడుపే. అయ్యో, నా జీవితం వృధా అయినందుకు పరితపిస్తున్నాను అని గదాధర్ వాపోయాడు. అప్పుడే కారుమేఘాలు కొమ్ముకు వస్తున్నాయి. గొప్ప వర్షం వచ్చేటట్టుంది. ఒకరికొకరు ఏమీ బదులు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంచేత మిత్రులిద్దరూ మౌనంగా నీడలోకి చూస్తూ కూర్చున్నారు. ఏ విధంగా గదాధరుడికి సాయపడటమా, ఎట్లా అతని విచారం పోగొట్టడమా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చైతన్యుడు. తొడ మీద ఉన్న తన పుస్తకాన్ని చేతపుచ్చుకున్నాడు. ఆ చిరుచీకట్లో దాని గభీమని గంగార్పణం చేసివేశాడు. ఆ నిమిషాన చైతన్యుడు వదనం మతాభి వెలుగు వంటి తేజస్సుతో నిండిపోయింది. చైతన్య, ఎంత పని చేశావోయ్? ఇట్లా చేస్తే నేను సంతోషిస్తాననుకున్నావా? ఇందువల్ల నాకు అపవాదు రావటం, నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోవటం జరిగింది. నువ్వు ఉత్తమమైన గ్రంథం రాసినందుకు నేను అసూయపడ్డ మాట నిజమే. కానీ ఆ అసూయ, ఆ విచారము అప్పటికప్పుడు పోయేవే. అంత మాత్రం చేత అమూల్యమైన గ్రంథాన్ని లోకానికి లేకుండా చేస్తావా? అసలు నేనే నా పుస్తకాన్ని గంగార్పణం చేద్దామనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు ఇటువంటి పని చేశావు. ఇంతకీ నేను నా మనసులో ఉండే విచారాన్ని దాపరికం లేకుండా ప్రాణమిత్రుడు అని నీకు చెప్పినందుకే కదా ఈ పని. చైతన్య, ఎంత పని చేశావోయ్! ఇప్పుడింకా ఏమనుకుంటే ఏం లాభం అని అనేక విధాల పరితపించాడు గదాధరుడు. గదాధర్, నువ్వెంత మాత్రమో అలా విచారించవద్దు. మనిద్దరము ఒక్క గురువు శిష్యులం కనుక పుస్తకం నువ్వు రాసినా ఒకటే, నేను రాసినా ఒకటే. నీ పుస్తకమే లోకానికి అందచేయటం నాకు కుతూహలం. నీ గ్రంథాన్ని పండితులు మెచ్చుకుంటారు. గొప్పగా ప్రచారమవుతుంది. అందరూ చదువుతారు. నీకు కీర్తి వస్తుంది. నువ్వు ఎంత మాత్రమూ విచారించవలసిన పని లేదు. అదీకాక ఈ పుస్తకం రాస్తున్నన్నాళ్ళు ఇది ఎందుకు రాస్తున్నానా అని అనిపించేది మనసుకి. ఎందుకో నాకే తెలియదు. పుస్తకం గంగార్పణం చేయటంలో నిన్ను సంతోషపెట్టడమే కాదు నా ఉద్దేశం. ప్రతిదీ ఒక మంచికే. నాలో ఉండే అహంకారం పోవాలని నేను చేసిన పనిది.
అహంకారం నశించడానికి ఇటువంటివి ఒకటి కాదు, 1,00,000 గ్రంథాలైనా గంగార్పణం చేయాల్సిందే. కనుక నువ్వెంత మాత్రమూ విచారించవద్దు. గదాధర్, నవ్వు, ఒక్కసారి నవ్వు. అదుగో నీ పెదవుల్లోంచి నవ్వు వస్తున్నది. ఎన్నడూ దాన్ని అణిచివేయకు. మానవుడికి సంతోషమే స్వర్గం అని చైతన్యుడు గదాధరుని ప్రోత్సహించాడు. ఇద్దరు హృదయాల్లోనూ సంతృప్తి, ఆనందము తాండవించాయి. మళ్ళీ వారు ఉభయులు నీళ్లలోకి చూస్తూ కూర్చున్నారు. అయితే ఈసారి మిత్రులిద్దరూ ప్రేమతో ఒకరి భుజం మీద రెండో వారి చేతులు వేసి కూర్చున్నారు. ఈ ప్రపంచంలో సమస్త జనులు సంతోషంగా సుఖంగా ఉండటమే నాకు కావలసింది. అదే నా మతం. కనుక నీ విచారం తొలగించి సంతోషం కలిగించేందుకు నేను ఒక్క పుస్తకాన్నే కాదు, ప్రాణాలైనా అర్పిస్తాను అని అన్నాడు చైతన్యుడు. చైతన్య, నీ త్యాగం ఇటువంటిదని చెప్పి నేను నోటి మాటలతో వర్ణించలేను. కృతజ్ఞత అనే ప్రసన్న గుణంతో నా హృదయం నిండిపోయింది. నీ త్యాగాన్ని గురించి లోకమంతటా చాటడమే ఇక నా విధి అని సంతోషాన్ని తెలిపాడు గదాధరుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.